So a very good morning to everyone. So myself Chandrasekhar. So currently I'm working as a technical freelancer. So ఈ పర్టిక్యులర్ సెషన్లో we need to learn what is programming and why we came to programming, what is the main purpose of programming. అంటే ఇక్కడ మనకి టోటల్గా ఏంటి అంటే ఎగ్జాక్ట్గా ఈ 3 పాయింట్స్ మీద మనం బేస్ చేసుకుందాం. సో ఎంటైర్ ఈ ట్యూటోరియల్లో వీ ఆర్ గోయింగ్ టు లెర్న్ ద ఎంటైర్ పైథాన్ కాన్సెప్ట్స్. సో అయితే బిఫోర్ పైథాన్ కన్నా వెళ్ళే ముందు ఫస్ట్ యూ నీడ్ టు నో వాట్ ఈస్ ద ప్రోగ్రామింగ్. అసలు ప్రోగ్రామింగ్ అంటే ఏంటి, ప్రోగ్రామింగ్కి ఎందుకు వచ్చాం, వాట్ ఈస్ ద మెయిన్ పర్పస్ ఆఫ్ ప్రోగ్రామింగ్. ఈ కాన్సెప్ట్ కనుక ఇఫ్ యూ హ్యావ్ ఎ క్లారిటీ దెన్ మనకి ఫర్దర్గా అసలు ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ తర్వాత మనం పైథాన్ నేర్చుకున్నా, సి నేర్చుకున్నా, ఇది నేర్చుకున్నా సరే ఇట్స్ ఫైన్. బట్ హియర్ వాట్ వీ నీడ్ ద రిక్వైర్మెంట్ ఈస్ వాట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. సో అంటే ఇక్కడ మనం ఫోకస్ చేయాల్సింది ఏంటి అంటే బిఫోర్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అనేది డైరెక్ట్గా నేర్చుకోకుండా అసలు ప్రోగ్రామింగ్ అంటే ఏంటి, ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటే ఏంటి, అసలు మనం ఎందుకు వచ్చాం, ఎందుకు నేర్చుకుంటున్నాం. సో ఇవి మనకి క్లారిటీగా ఉండాలి నాన్న. ఓకే, సో ఈ వీడియోలో మనం ఏం నేర్చుకుంటాము అంటే సో ద పాయింట్స్ వాట్ ఈస్ ప్రోగ్రామింగ్, and next one why we came to programming, and next one what is the purpose of programming. So guys, ఈ 3 పాయింట్స్ మీద we are stick on in this particular video. సో అసలు ప్రోగ్రామింగ్ అంటే ఏంటి, వై వీ కేమ్ టు ప్రోగ్రామింగ్ అండ్ వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ ప్రోగ్రామింగ్. ఈ మూడి గురించి కనుక మనకు తెలిస్తే దెన్ మనం ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అయినా సరే మనం ఈజీగా నేర్చుకోవచ్చు నాన్న. రైట్, సో బిఫోర్ మనం ఆ ఫస్ట్ కాన్సెప్ట్కి వెళ్దాం. అసలు ప్రోగ్రామింగ్ అంటే ఏంటి, వై వీ కేమ్ టు ద ప్రోగ్రామింగ్ కాన్సెప్ట్. ఆ రెండు కాన్సెప్ట్స్ కలిపి ఒకే దాంట్లో చెప్తాను నాన్న. వై బికాజ్ ఎందుకని అంటే ఆ రెండింటికి కూడా ఇంటర్లింకింగ్ ఉందన్నమాట. సో లెట్స్ సీ. సో ఇక్కడ మనం ఇది మీకు అర్థం అవ్వాలి అంటే ఇన్ ఓల్డెన్ డేస్లో మనకి ఏం జరిగేది అనేది మీకు తెలియాలి. ఇన్ ఓల్డెన్ డేస్లో మనకి ఎలా ఉండేదంటే నాన్న, సో ఇప్పుడంటే మనకి ఎలక్ట్రానిక్ మీడియా యాజ్ వెల్ యాజ్ ఎలక్ట్రానిక్ మిషన్స్ ఆర్ లైక్ క్యాలిక్యులేటర్స్ కానీ మొబైల్స్ కానీ సో ఇలాంటివన్నీ వచ్చేసినాయి అన్న. అట్లీస్ట్ ఇప్పుడు ప్రెసెంట్ ఉన్న జనరేషన్లో అయితే మనకి దగ్గర ఒక చిన్న స్మార్ట్ ఫోన్ ఉంటే చాలు, దాంట్లో కూడా క్యాలిక్యులేటర్ ఉంటుంది. సో ఆబ్వియస్లీ ఏంటి అంటే ఇఫ్ యూ వాంట్ టు డూ ఎనీ మ్యానిపులేషన్స్ ఆర్ ఇఫ్ యూ వాంట్ టు పెర్ఫార్మ్ ఎనీ ఆపరేషన్స్ దాంట్లో మీరు చాలా ఈజీగా చేయొచ్చు. సో ఇక్కడ ఓల్డెన్ డేస్లోకి వచ్చేపాటికి ఏం జరుగుతుందంటే నాన్న, సో ఇక్కడ ఎలక్ట్రానిక్ మీడియా ఏదైతే ప్రెసెంట్ మనం ఇప్పుడు వాడుతున్నామో సో ఇలాంటివి ఏమీ ఉండే కాదు. సో ఆ టైంలో మనకి ఏమవుతుంది అంటే ఈ ఓల్డెన్ డేస్లో ఎవ్రీథింగ్ వాళ్ళు ఎలా మెయింటైన్ చేసేవారంటే మాన్యువల్ మేనర్లో మెయింటైన్ చేసేవాళ్ళు అనమాట. సో ఇలా మాన్యువల్ మేనర్లో మెయింటైన్ చేయడం వల్ల కొన్ని డ్రాబ్యాక్స్ని వాళ్ళు ఫేస్ చేశారు నాన్న. ఆ డ్రాబ్యాక్స్ ఏంటి అనేవి ఇప్పుడు మనం చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీకు ఆ ప్రాబ్లమ్స్ ఏంటి అనేవి మీకు క్లియర్గా తెలియాలి అంటే మనం ఎందుకు ఈ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అనే కాన్సెప్ట్ని మనం నేర్చుకుంటున్నాము అంటే ఈ రెండింటికి కూడా కొంచెం ఇంటర్లింకింగ్ ఉంది నాన్న. సో ఇక్కడ ఒక చిన్న టాస్క్ లైక్ ఇప్పుడు చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ ఐ హ్యావ్ లైక్ ఇక్కడ నేను 2 పారామీటర్స్ని కన్సిడర్ చేసుకుంటున్నాను అన్న. వీటిల్ని కీ పారామీటర్స్ ఆఫ్ ప్రోగ్రామింగ్ అని పిలుస్తారు నాన్న. వీటిని కీ పారామీటర్స్ ఆఫ్ ప్రోగ్రామింగ్ అని పిలుస్తారు. కీ పారామీటర్స్ అని ఎందుకన్నారు అంటే ఈ 2 పారామీటర్స్ వల్లే మన ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అనేదాన్ని మనం ఇప్పుడు నేర్చుకుంటున్నాం అనమాట. లైక్ ఆ కీ పారామీటర్స్లో మనకి ఫస్ట్ పారామీటర్ వచ్చేపాటికి ఏంటి అంటే ద ఫస్ట్ పారామీటర్ ఈజ్ ద టైమ్ కన్స్ట్రైంట్. ఫస్ట్ పారామీటర్ వచ్చేపాటికి టైం నాన్న. సో అదేవిధంగా నెక్స్ట్ వన్ వచ్చేపాటికి ఎర్రర్ రేట్. దిస్ ఈజ్ ద సెకండ్ పారామీటర్. సో అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన పాయింట్ ఏంటంటే నాన్న, ద ఫస్ట్ పారామీటర్ ఈజ్ టైమ్ అండ్ ద నెక్స్ట్ పారామీటర్ ఈజ్ ఎర్రర్ రేట్. సో అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన పాయింట్ ఏంటి అంటే మనము ఈ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అనేది ఇప్పుడు మనం స్టెప్ ఇన్ అయ్యాం కదన్నా. ఈ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ స్టెప్ ఇన్ అవ్వడానికి మెయిన్గా మనకి ఏం బేస్ చేసుకుని మనం అయ్యాము అంటే ఈ 2 పారామీటర్స్ బేస్ చేసుకుని అయ్యాం నాన్న. సో అందుకోసమే వీటికి మనం ఇంత ప్రయారిటీ అనేది ఇవ్వాలన్నమాట. ఓకే, ఐ హోప్ ఇక్కడ వరకు అర్థమైందని అనుకుంటున్నాను. సో ఇప్పుడు ఓల్డెన్ డేస్లో ప్రతిదీ కూడా ఎలా జరిగేది అనేది ఒకసారి చూద్దాం నాన్న. లైక్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, సింపుల్గా ఐ వాంట్ టు పెర్ఫార్మ్ సమ్ ఆపరేషన్స్. లైక్ ఎలా అంటే ఐ హ్యావ్ 10
రైట్, ఐ హ్యావ్ 20. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఎవరైనా సరే సింపుల్గా దే విల్ ఆస్క్ లైక్ క్వశ్చన్ లైక్ ఇలా అనమాట. సో సార్ ఇప్పుడు 10+20 అంటే ఎంత అని చెప్తారు? ఆబ్వియస్లీ చాలామంది ఏం చెప్తారు అంటే ఎగ్జాక్ట్ కరెక్ట్ ఆన్సర్ ఇస్తారు నాన్న. సో ద ఆన్సర్ ఈస్ 30 కదా. అంటే ఈ 30 అనే ఆన్సర్ మీరు చెప్పడానికి మీకు ఎంత సమయం పట్టింది? నథింగ్ బట్ ఎంత టైం పట్టింది మీకు? సరే, అట్లీస్ట్ ఆర్ 1 సెకండ్ అనుకోవచ్చు. బికాజ్ మీరందరూ టాపర్స్ కాబట్టి, సో మీరందరూ కూడా కోడర్స్ కాబట్టి, హెవీ కోడర్స్. ఈ సిఎస్ కోడర్స్ ట్యూటోరియల్స్లో డెఫినెట్గా యూ విల్ లెర్న్ న్యూ థింగ్స్, అదైతే షూర్గా చెప్తాను. సో ఇక్కడ మనకి ఏమవుతుందంటే ఈ పర్టికులర్ 30 అనే ఒక ఆన్సర్ మనం రిట్రీవ్ చేయడానికి, అంటే ఒక మనిషి అనేవాడు ఆ పర్టికులర్ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయడానికి హీ టేక్ 1 సెకండ్ టైం. అండ్ దాంట్లో ఉన్న ఎర్రర్ రేట్ ఏంటి? ఏమైనా మిస్టేక్స్ ఏమన్నా చేశాడా? చేయలేదు. అంటే ఇక్కడ మనం ఎలా చెప్పొచ్చు? సో ఎర్రర్ రేట్ అనేది పర్సంటేజ్ ఫార్మేట్లో చెప్పాలనుకుంటే నాన్న 0% అని చెప్పవచ్చు నాన్న. సో 0% అంటే ఏంటి అంటే ఎలాంటి ఎర్రర్ లేకుండా ఎలాంటి హ్యూమన్ అయినా సరే 10+20ని చాలా ఈజీగా రిజల్ట్ ఇవ్వగలడు తక్కువ టైంలో, యాజ్ వెల్ యాజ్ తక్కువ ఎర్రర్ రేట్లో కూడా ఇవ్వగలడు. ఇక్కడ పాయింట్ ఇదనమాట. ఓకే, ఐ హోప్ క్లియర్ అబౌట్ దిస్. ఇప్పుడు నెక్స్ట్ వన్ వచ్చేప్పటికి సెకండ్ ఆపరేషన్ అన్న. ఫర్ ఎగ్జాంపుల్ ఐ హ్యావ్ లైక్ ఆపరేషన్స్ లైక్ ఇలా ఉన్నాయన్నమాట. ఇలా ఉండి ఇలా ఉంది నాన్న. సో ఇప్పుడు ఐ వాంట్ టు పెర్ఫార్మ్ ఆపరేషన్ ఆఫ్ సబ్ట్రాక్షన్. ముందు మనం ఎడిషన్ చేసాం నాన్న. సో నౌ వీఆర్ ప్లానింగ్ టు డూ సబ్ట్రాక్షన్. సో ఈ సబ్ట్రాక్షన్ అనేది మనం చేసేటప్పుడు ఏంటి అంటే జాగ్రత్తగా వినండి. ఇక్కడ కొంతమందికి వాల్యూస్ అనేవి ఎలా వస్తాయి అంటే ఇప్పుడు నేను మీకు అడిగే క్వశ్చన్ ఏంటి అంటే అందరికీ కూడా సేమ్ ఆన్సరే వస్తుందా? లైక్ అంటే ఇప్పుడు మనం కింద ఎడిషన్ చేసాం కదా, ఎడిషన్ చేసినప్పుడు మనకి ఎలా వచ్చింది రిజల్ట్ అనేది? అంతా కూడా సేమ్ వచ్చిందనమాట. నథింగ్ బట్ చాలా ఈజీగా అందరూ కూడా యాక్యురేట్గా చెప్పగలిగారు 30 అనేది 10+20 అనేది 30 అని చెప్పగలరు. ఎందుకు చెప్పగలిగారు అంటే రీజన్ వచ్చి ఒకే ఒకటి నాన్న. ఎందుకంటే అది హ్యూమన్కి చాలా ఈజీగా అర్థమైంది కాబట్టి వాడు ఈజీగా చెప్పగలిగాడు. దట్ ఈస్ అ సింపుల్ లాజిక్. అదేవిధంగా ఈ సబ్ట్రాక్షన్కి వచ్చేపాటికి ఫైనల్గా నేను చేశాను అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ మీరు చేశారు అనుకోండి. ఫస్ట్ మీరు కోడర్స్ కాబట్టి, అప్కమింగ్ కోడర్స్ కాబట్టి ఆబ్వియస్లీ మీరు అంతా కూడా సాల్వ్ చేసి సార్ కరెక్ట్ ఆన్సర్ ఈజ్ 111 సార్ అని చెప్పేస్తారు. బట్ నాకేమొస్తుందంటే 140 అని వచ్చింది అనుకోండి. అంటే ఇక్కడ నేను అడిగే క్వశ్చన్ మీకు ఇప్పుడు క్లారిటీగా అర్థం అవ్వాలి. ఏంటంటే ఎడిషన్ ఎలా అయితే ఫాస్ట్గా మనం ఎగ్జాక్ట్గా ఆన్సర్ ఇచ్చామో సబ్ట్రాక్షన్ కూడా అంతే ఎగ్జాక్ట్గా ఫాస్ట్గా ఇవ్వగలమా అంటే ఇక్కడ ఇవ్వలేము. బికాజ్ ఎందుకంటే ఎడిషన్ అనగానే అందరికీ వచ్చేస్తుంది నాన్న. వెన్ కమ్ టు సబ్ట్రాక్షన్ అంటే కొంతమందికి వస్తుంది, కొంతమందికి రాదు. బట్ కానీ ద రేట్ అనేది నథింగ్ బట్ ఎర్రర్ రేట్, అంటే మిస్టేక్ చేసే వాళ్ళ యొక్క సంఖ్య అనేది చాలా తక్కువ ఉంటుంది అనమాట. ఐ హోప్ యూ అగ్రీ, రైట్? ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఈ ప్రాబ్లం చేయడానికి దే విల్ టేక్ 1 minute అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ ఎస్టిమేటెడ్గా వేసుకుందాం నాన్న 1 minute. ఫర్ ఎగ్జాంపుల్ ఎర్రర్ రేట్ ఆ 5%, అంటే టోటల్ 100%లో 5% పీపుల్ మాత్రమే మిస్టేక్ చేస్తారు, రిమైనింగ్ వాళ్ళందరూ కూడా పర్ఫెక్ట్ అంటే ఎగ్జాక్ట్ సొల్యూషన్ ఇస్తారు అనేది ఈ పాయింట్ అనమాట. సో ఇక్కడ వరకు ఓకే కదా నాన్న? ఐ హోప్ అప్ టు నో క్లియర్. సో నెక్స్ట్ వన్ వచ్చేపాటికి సేమ్ యాక్షన్. ఫర్ ఎగ్జాంపుల్ ఐ హ్యావ్ లైక్ దిస్, ఇది ఇంటూ ఆర్ వీ కెన్ గో అహెడ్ విత్ దిస్. ఇది సో అంటే ఈ రెండింటికి మనం ఏం చేస్తున్నాం నాన్న? ఇప్పుడు మల్టిప్లికేషన్ చేస్తున్నాం అనమాట. సో ఈ మల్టిప్లికేషన్ చేసినప్పుడు సో ఇక్కడ వాట్ ఈస్ ద రిజల్ట్ అంటే ఇక్కడ మనం ఏం చేయొచ్చు? ఎగ్జాక్ట్గా అందరికీ కూడా ఒకటే ఆన్సర్ వస్తుందా అంటే 100% చెప్పచ్చు నాన్న, అందరికీ ఎగ్జాక్ట్గా ఆన్సర్ రాదు. సో ఆబ్వియస్లీ ఏంటి అంటే ఎలా అయితే మనకి సబ్ట్రాక్షన్కి సిచ్యువేషన్ జరిగిందో అదే విధంగా మనకి మల్టిప్లికేషన్కి కూడా జరుగుతుంది నాన్న. సో అంటే ఈ ప్రాబ్లమ్ సాల్వ్ చేయలేడా మనిషి అంటే చేయగలడు, బట్ హీ టేక్ సమ్ మోర్ టైం. ఫర్ ఎగ్జాంపుల్ హీ విల్ టేక్ 10 minutes అనుకుందాం నాన్న. హీ విల్ టేక్ 10 minutes, 10 నిమిషాలు టైం తీసుకున్నాడు. సో ఈ 10 minutes టైం తీసుకుని వాడు మొత్తం ఈవెన్ టైం తీసుకున్న సరే వాడు కరెక్ట్గా ఇచ్చాడా అంటే లేదు, నియర్లీ 40% వరకు చేయలేకపోయారు, అంటే 60% చేశారు. సో అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన పాయింట్ ఏంటంటే మనం ఆపరేషన్ యొక్క దాని పెర్ఫార్మెన్స్ అనేది మనం ఒక స్టెప్ తర్వాత ఇంకొకటి, ఇంకో స్టెప్ తర్వాత ఇంకో స్టెప్, అలా మనం ఒకదాని తర్వాత వెళ్తున్న కొద్ది ఏమవుతుందంటే టైం అనేది ఇంక్రీజ్ అవుతుంది, యాజ్ వెల్ యాజ్ ఎర్రర్ రేట్ కూడా ఇంక్రీజ్ అవుతుంది అనమాట. సో ఆ పాయింట్ గురించి నేను మీకు తర్వాత క్లియర్గా చెప్తాను. సో ఇక్కడ వరకు క్లియర్ కదా నాన్న అప్ టు నో? సో నెక్స్ట్ వన్ వచ్చేప్పటికి ఫర్ ఎగ్జాంపుల్ ఐ హ్యావ్ లైక్ దిస్, ఇది బై ఇది
వద్దులే, ఇదైతే ఈజీగా వచ్చేస్తుంది. లైక్ ఇది చూడండి, ఇలా ఉంది నాన్న. సో అంటే సమ్ వాల్యూ డివైడెడ్ బై విత్ సమ్ వాల్యూ. సో ఇదే ప్రాబ్లమ్ని మళ్ళీ సేమ్ క్వశ్చన్ రిపీట్ చేస్తున్నాను. సో వాట్ ఈస్ ద సొల్యూషన్? ఇది మనిషి చేయలేడా అంటే మనిషి చేయగలడు, బట్ కానీ రేర్ కేస్. ఫర్ ఎగ్జాంపుల్, మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఈ ప్రాబ్లమ్ని అంత ఈజీగా ఎవరు చేయలేరు. సో అల్టిమేట్గా ఏంటి అంటే ఇట్ టేక్స్ 50 minutes టైం. ఎస్టిమేటెడ్ టైం గుర్తుపెట్టుకోండి, ఇది ఎస్టిమేటెడ్ టైం. 50 minutes అనేది ఎస్టిమేటెడ్ టైం. సో ఫర్ ఎగ్జాంపుల్ దీంట్లో ఎర్రర్ రేట్ అనేది ఓకే 85% పీపుల్ వరకు మిస్టేక్ చేయొచ్చు. నాన్న ఇవన్నీ నేను ఎలా చెప్తున్నానంటే యాజ్ ఎస్టిమేటెడ్గా చెప్తున్నాను. రీజన్ ఒకటే నాన్న, ఎందుకంటే మీరు ఫస్ట్ ఎడిషన్లో కనుక చూస్తే ఆ రెండు కూడా ఎడిషన్ అంటే సింపుల్గా ఉంది కాబట్టి మనం ఈజీగా చేయగలిగాం. సబ్ట్రాక్షన్ వచ్చేపాటికి సమ్ వాట్ డిఫికల్ట్గా ఉంది కాబట్టి మనం కరెక్ట్ ఆన్సర్ ఇవ్వగలం. సమ్ వాట్ అనేది మనకి టైం అనేది తీసుకుంది. వెన్ కమ్ టు మల్టిప్లికేషన్ చేసేటప్పుడు కూడా మనకి ఏం జరిగింది అంటే అది కొంచెం హార్డ్గా ఉంది కాబట్టి యూజర్ అనేవాడు, అంటే నథింగ్ బట్ హ్యూమన్ అనేవాడు, కొంచెం కొంతమంది అంటే 40% మాత్రమే వాడు కరెక్ట్ ఆన్సర్ ఇవ్వలేకపోయాడు, 60% వాడు ఇచ్చాడు. అదేవిధంగా వెన్ కమ్ టు లాస్ట్ వన్ డివిజన్ వచ్చేపాటికి ఏంటంటే ఈవెన్ వాడు ఎక్కువ టైం తీసుకున్నా సరే వాడు ఎర్రర్ రేట్ అనేది నథింగ్ బట్ చెయ్యలేని సంఖ్య అనేది ఎక్కువే ఉంది. సో అంటే ఇక్కడ మనకి ఇలాంటి ప్రాబ్లం అనేది ఓల్డెన్ డేస్లో బాగా రైజ్ అయ్యేది నాన్న. సో అంటే ఒక పర్టికులర్ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయాలి అంటే వాళ్ళకి ఫస్ట్ ఉండాల్సింది ఏంటి అంటే నాలెడ్జ్ అనేది ఉండాలి. అలాంటి నాలెడ్జ్ అనేది ఓల్డెన్ డేస్లో వ్యాపారస్తులకి కానీ బ్యాంక్ సెక్టార్కి కానీ, సో డిఫరెంట్ ఫైనాన్షియల్ సెక్టార్ ఉన్నాయి అలాంటి వాటికి కానీ, ఇలాంటి ప్రాబ్లమ్స్లో ఏమవుతుందంటే అక్కడ ఆ సిచ్యువేషన్స్లో ఎవ్రీథింగ్ అనేది మాన్యువల్గా మెయింటైన్ చేయడంతో కొన్ని మనీ ఇష్యూస్ ఆర్ కొన్ని డేటా ఇష్యూస్ కానీ, సో అంటే ఒక చోట ఒక వాల్యూ ఉండాల్సింది ఇంకొక చోట, అంటే లైక్ ఫర్ ఎగ్జాంపుల్ నాకు 1000 రూపీస్ రావాలనుకున్న జీతం 1000 కాకుండా 900 పడింది. ఇలా ఎందుకు అవుతుంది? బికాస్ ఆఫ్ ద మాన్యువల్ మిస్టేక్స్. మాన్యువల్ మిస్టేక్స్ ఎందుకు వస్తున్నాయి? ఎందుకంటే వాడికి నాలెడ్జ్ లేదు కాబట్టి ఇలాంటి ప్రాబ్లమ్స్ అనేవి రేజ్ అయ్యే ఛాన్స్ అనేది ఉంది అని చెప్పి చెప్తున్నా. ఓల్డెన్ డేస్లో ఈ పాయింట్నే బేస్ చేసుకుని మనం ఏం చేశారు, అదే లైక్ ఈ కంప్యూటర్స్ ఫీల్డ్లో ఏం జరిగింది అంటే ఒక మిస్టరీ జరిగింది అనమాట. ఆ మిస్టరీ ఏంటి అనేది నేను మీకు ఇప్పుడు చెప్తాను. సో ఐ హోప్ అప్ టు నౌ క్లియర్, రైట్? సో ఇప్పుడు నెక్స్ట్ మనకు వచ్చేపాటికి ఏంటి అంటే, సో ఇక్కడ ఈ కాన్సెప్ట్లో ఇప్పుడు మీకు చెప్పిన దాని ప్రకారం మీకు అర్థం అవ్వాల్సిన థీమ్ ఏంటి అంటే, మనకి ఓల్డెన్ డేస్లో ఎలా ఉండేదంటే నాన్న, సో బై డిఫాల్ట్గా మనకి ఎవ్రీథింగ్ డన్ ఇన్ మాన్యువల్ మేనర్. మాన్యువల్ వేలో జరిగినప్పుడు ఏంటి అంటే మనకి ప్రతిదీ కూడా ఎగ్జాక్ట్ రిజల్ట్స్ వచ్చేవి కాదు. సో ఎగ్జాక్ట్ రిజల్ట్స్ రాకపోవడంతో పాటు ఎర్రర్ రేట్ కూడా ఇంక్రీజ్ అయ్యేది. అలా ఎందుకు అవుతుంది అంటే, సో దెర్ ఈజ్ వన్ ఫార్ములా దట్ ఈస్ T is depends on E. T is depends on E. సరే, ఈ ఫార్ములా బేస్ చేసుకుని మీరు మనకి టైం అనేది యాజ్ వెల్ యాజ్ ఎర్రర్ అనేది మనకి పర్టికులర్ ఏవైతే మనకి ఇచ్చిన ప్రాబ్లం అనేది హ్యూమన్ చేయలేకపోతున్నాడు కాబట్టి ఈ ఫార్ములా బేస్ చేసుకుని మీరు డిసైడ్ అయ్యారా అంటే కాదు నాన్న. డ్యూ టు ద ల్యాక్ ఆఫ్ నాలెడ్జ్ ఆఫ్ ఎ పీపుల్ ఇలాంటి ఇష్యూస్ రేజ్ అవుతున్నాయి. ఇలాంటి ఇష్యూస్ అనేవి రేజ్ అవుతున్నాయి కాబట్టి దాంట్లో ఉన్న అంతరార్థం నథింగ్ బట్ ద లాజిక్ ఏంటంటే టైమ్ ఈజ్ కంప్లీట్లీ డిపెండ్స్ ఆన్ దట్ ఎర్రర్. ఆ రేట్ ఆఫ్ ఎర్రర్ మీద కంప్లీట్గా డిపెండ్ అవుతుంది అనమాట. సో హియర్ మనకి టీ అంటే ఏంటి అంటే టైం నాన్న, ఈ అంటే ఏంటి అంటే ఎర్రర్ రేట్. సో ఐ హోప్ ఇక్కడ వరకు మీకు అర్థమైంది అనుకుంటున్నాను. అయితే ఈ పర్టిక్యులర్ పాయింట్ని నథింగ్ బట్ మీకు ఇప్పుడు మిస్టరీ ఏంటనే చెప్పాను కదా, ఆ మిస్టరీ అనేది ఈ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ ఫీల్డ్లో తీసుకొచ్చిన ఆ దేవత ఎవరు అంటే షీ ఈజ్ నన్ అదర్ దాన్ మిస్ అడా లవ్లేస్. నానా షీ ఈజ్ వన్ ఆఫ్ ద మ్యాథమెటిషియన్ యాక్చువల్లీ. సో ఈవిడ ఒక మ్యాథ్స్ సైంటిస్ట్ అనమాట. సో అయితే ఏంటి అంటే ఈవిడ ఇలాంటి ప్రాబ్లమ్ని కనుక్కున్నారనమాట. లైక్ ఎలాంటి ప్రాబ్లం? ఆ ఓల్డెన్ డేస్లో ఒక పర్టికులర్ ప్రాబ్లం అనేది హ్యూమన్స్ ఎప్పుడైతే మనం చేస్తున్నారో హ్యూమన్స్ అనే వాళ్ళు ఏం చేస్తున్నారు, ఒక పర్టికులర్ ప్రాబ్లం అనేది వాడు చేస్తున్నప్పుడు డ్యూ టు ల్యాక్ ఆఫ్ నాలెడ్జ్ వల్ల వాడు ఎగ్జాక్ట్ రిజల్ట్ ఇవ్వలేకపోతున్నాడు. అలాంటి స్టేట్మెంట్స్ని ఆవిడ కన్సిడర్ చేసుకుని
ఒక ప్రపోజల్ తీసుకొచ్చిందనమాట. ఆ ప్రపోజల్ ఏంటనేది మీకు ఇప్పుడు క్లియర్గా చెప్తాను. ఆ ప్రపోజల్ ఏంటంటే ఆవిడ ఒక స్టేట్మెంట్ లాంటిది ఒకటి పాస్ చేసిందన్న. ఆవిడ స్టేట్మెంట్ ఏంటి అంటే ఆవిడ ప్రపోజ్ చేసిన స్టేట్మెంట్ ఏంటంటే ఇన్ దిస్ ఎంటైర్ యూనివర్స్ నో హ్యూమన్ కెన్ డూ ఏ ప్రాబ్లం విత్ ఎగ్జాక్ట్ సొల్యూషన్. చాలా సింపుల్గా చెప్పేసింది ఆవిడ. నో హ్యూమన్ కెన్ డూ ఏ ప్రాబ్లం విత్ ఎగ్జాక్ట్ సొల్యూషన్. ఈ ఎంటైర్ యూనివర్స్లో ఏ హ్యూమను కూడా ఏదైనా ఒక ప్రాబ్లం కనుక చేసిన తర్వాత దానికి ఎగ్జాక్ట్ సొల్యూషన్ తీసుకురాలేడు అని చెప్పి ఒక స్టేట్మెంట్ తీసుకొచ్చింది. ఆవిడ దానికి ప్రూఫ్గా చూపించడానికి ముందు మీకు ఏవైతే నేను ఎడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, డివిజన్ ఉన్నాయి చూసారా, ఆ స్టేట్మెంట్స్ని ఆవిడ ప్రూఫ్గా చూపించింది అనమాట. అవి చూపించి ఏం చెప్పింది అంటే సో ఈ ఎంటైర్ యూనివర్స్లో ఏ హ్యూమన్ కూడా మనకి ఒక పర్టికులర్ ప్రాబ్లం అనేది ఎగ్జాక్ట్గా సొల్యూషన్ ఇవ్వలేడు. ఒకవేళ వాడు ఇచ్చినా సరే హీ విల్ టేక్ మోర్ టైం. సరే, ఒకవేళ వాడు మోర్ టైం తీసుకున్నా సరే ఎగ్జాక్ట్ సొల్యూషన్ ఇవ్వగలడా అంటే చెప్పలేము. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నిటినీ కూడా ఆవిడ గ్యాదర్ చేసిందనమాట. ఆవిడ గ్యాదర్ చేసి దీనికి ఒక సొల్యూషన్ తీసుకురావాలి అని చెప్పి ఆవిడ ఒక పెద్ద నిర్ణయం తీసుకుందనమాట. ఆ నిర్ణయమే ఏంటి అంటే ఈరోజు మనం కంప్యూటర్ ఫీల్డ్ అనేది ఎలా ఉంది అంటే దానికి కారణం ఆవిడే అనమాట. సో ఆవిడ మనకి చెప్పిన మెయిన్ థింగ్ ఏంటి అంటే ఇప్పుడు మీకు చెప్తున్నాను చూడండి. ఆవిడ ఈ పర్టికులర్ ప్రాబ్లమ్కి ఆవిడ తీసుకొచ్చిన సొల్యూషన్ ఏంటి అంటే అది ఇప్పటికీ చాలా స్ట్రాంగ్గా ఉంటుంది అనమాట. మేక్ ద టాస్క్ విత్ ఏ మిషన్. మనిషి ఏదైతే చేయాలి అనుకుంటున్నాడో ఆ మనిషి యొక్క టాస్క్ని ఎవరితో చేయించాలంట? మిషన్తో చేయించాలంట. ఆవిడ ఐడియా బాగుంది. ఏంటి ఇక్కడ ఒక మనిషి అనేవాడు చేయాలి అంటే వాడికి ముందు నాలెడ్జ్ ఉండాలి. ఒకవేళ వాడి దగ్గర నాలెడ్జ్ ఉన్నా సరే వాడికి ఎగ్జాక్ట్గా టైం సెట్ అవ్వాలి. ఆ ఇచ్చిన పర్టికులర్ టైంలో ఆ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయాలి. ఇన్ కేస్ కొన్నిసార్లు అవుతుంది, కొన్నిసార్లు అవ్వదు, ఎక్కువ టైం తీసుకోవాలి. ఈవెన్ వాడు ఎక్కువ టైం తీసుకున్నా సరే ఎగ్జాక్ట్ సొల్యూషన్ ఇవ్వలేడు. సో ఇలాంటి కన్స్ట్రెంట్స్ అన్నీ కూడా హ్యూమన్తో అవుతాయి అనమాట. సో అందుకే ఆవిడ ఏం చేసిందంటే ఇలాంటివన్నీ అసైడ్ పక్కన పెట్టేసి మనకి ఒక మిషన్తో మనకి ఏదైనా ఒక టాస్క్ని నథింగ్ బట్ ఒక మనిషి ఏదైతే చేయాలి అనుకుంటున్నాడో ఆ టాస్క్ని డైరెక్ట్గా ఒక మనిషి కాకుండా మిషన్తో చేయిస్తే మనకి టైం అండ్ ఎర్రర్ ఏవైతే మన ప్రాబ్లమ్స్ అనుకున్నామో ఇందడా అలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ కూడా మనకి సేవ్ అవుతాయి కదా అని చెప్పి ఒక కాన్సెప్ట్ ఆవిడ ఆలోచించారనమాట. సో ఇక్కడ వరకు బాగానే ఉంది. ఆవిడ పర్టికులర్ థాట్ తీసుకొచ్చింది. ఆ పర్టికులర్ థాట్లోకి వచ్చేపాటికి ఏంటి అంటే ఓకే సమ్వాట్ ఐడియా ఈజ్ గుడ్. ఓకే ఇన్స్టెడ్ ఆఫ్ మనిషి రీప్లేస్ విత్ ఏ మిషన్. మిషన్ అంటే నథింగ్ బట్ కంప్యూటర్ నాన్న. సో మిషన్ అంటే ఏంటి అంటే సింపుల్గా మనం చెప్పొచ్చు సో ఇట్ ఈజ్ ఏ కంప్యూటర్. సో కంప్యూటర్. సో సార్ కంప్యూటర్ అంటేనే మిషన్, ఇంకేది మిషన్ కాదా అంటే ఎలక్ట్రానిక్ డివైస్ ఏదైనా సరే మిషనే, గుర్తుపెట్టుకోండి. ఆల్ ఎలక్ట్రానిక్స్ డివైజెస్ ఆర్ ఫాల్స్ అండర్ ద అంబ్రెల్లా ఆఫ్ మిషన్స్. గుర్తుపెట్టుకోండి ఇది. సో మనకి మిషన్ అంటే ఏంటి అంటే ఎలక్ట్రానిక్ డివైస్ ప్రతిదీ కూడా వీ కెన్ కాల్ ఇట్ ఈస్ ఎ మిషన్ అన్న. సో అయితే ఆవిడ ఫస్ట్ ప్రాబ్లమ్ ఐడెంటిఫై చేశారు, దానికి ఒక సొల్యూషన్ తీసుకొచ్చారు. ఏంటి ఇన్స్టెడ్ ఆఫ్ మనిషి మిషన్ రీప్లేస్ చేయాలి. అక్కడ ఇంకొక ప్రాబ్లం ఉంది. ఆ ప్రాబ్లం ఏంటనేది ఇప్పుడు చూడండి. సో ఇక్కడ మనకి ఏం జరుగుతుందంటే ఆవిడ ఇప్పటివరకు ఏం చేశారు నాన్న, సో ఒక పర్టికులర్ ప్రాబ్లమ్ని ఐడెంటిఫై చేశారు, దానికి సొల్యూషన్ కింద ఒక మ్యాన్ అనేది రీప్లేస్ చేయాలని చెప్పి విత్ మిషన్ రీప్లేస్ చేయాలని చెప్పి ఒక స్టేట్మెంట్ తీసుకొచ్చారు. అయితే ఇక్కడ ఒక పాయింట్ మీకు అర్థం అవ్వాలి. ఏంటి అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఉన్నాను నాన్న, మీకు సింపుల్గా చెప్తున్నాను చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ దిస్ ఈజ్ మీ, ఓకే, అండ్ దిస్ ఈజ్ యూ అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ మీరు అనుకుందాం. ఇక్కడ నాకు తెలుగు మాత్రమే వచ్చు, మీకు ఓన్లీ హిందీ మాత్రమే వచ్చు. జనరల్ ఎగ్జాంపుల్ చెప్తున్నా, నాకు తెలుగు మాత్రమే వచ్చు, మీకు హిందీ మాత్రమే వచ్చు. సో ఇప్పుడు నాకు హిందీ రాదా అంటే నాకు హిందీ రాదు. మీకు తెలుగు రాదా అంటే మీకు తెలుగు రాదు. అంటే ఇక్కడ నాకు వచ్చిన లాంగ్వేజ్ మీకు రాదు, మీకు వచ్చిన లాంగ్వేజ్ నాకు రాదు. అప్పుడు ఇలాంటి సిచ్యువేషన్స్లో ఏం చేస్తాం? దీన్ని రియల్ టైంలో మీకు చెప్పాలంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు నార్త్ సైడ్ వెళ్ళారు నాన్న, లైక్ పూణే కానీ ఆగ్రా కానీ, సో ఇలాంటి సైడ్లు మీరు వెళ్ళినప్పుడు అక్కడ మనకి తెలుగు వాళ్ళు చాలా తక్కువ ఉంటారనమాట. సో అయితే మీరు ఏదైనా కావాలి అనుకుంటే మీరు తెలుగులో అడిగారు అనుకోండి, అవి కొన్ని పదాలు ఎలా ఉంటాయి అంటే వాళ్ళకి అర్థం కావు, అది కొంచెం మిస్అండర్స్టాండ్ కూడా చేసుకుంటారు చాలా వరకు. నేను ఫేస్ చేశాను అవన్నీ. సో ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సిన పాయింట్ ఏంటంటే మనకు వచ్చిన లాంగ్వేజ్ తెలుగు ఒకటే, బట్ మనకు రాంది హిందీ, బట్ అక్కడ కావాల్సింది హిందీ కదా. అలాగే ఒక హిందీ పీపుల్ వాళ్ళు మన దగ్గరికి వచ్చారనుకోండి,
సో మనందరికి తెలుగు ఒకటే వచ్చు, తెలుగు తప్ప ఇంకేమీ రాదు అనుకోండి. అప్పుడు ఏం చేస్తారు వాళ్ళు కూడా ఏం చేస్తారు, వాడు అట్లీస్ట్ వాడికి హిందీ ఒకటే వచ్చు కాబట్టి ఏదో ఒకటి ట్రాన్స్లేటర్ ఏదో ఒకటి చేస్తారు. సో ఈవెన్ మీరు ఒకవేళ టూర్కి ఆగ్రా గట్రా వెళ్ళినప్పుడు ఖచ్చితంగా మీకు ఇక్కడ హిందీ అనేది అర్థం కాదు కాబట్టి అల్టిమేట్గా మీరు ఏం చేస్తారు, మీకు అర్థం అవ్వాలి అంటే ఇక్కడ మీ టార్గెట్ ఏంటి, అటు పక్క ఎవడైతే హిందీ వాడు ఉన్నాడో వాడితో మీరు మాట్లాడాలి. మీకు తెలుగు మాత్రమే వచ్చు, అటు పక్క ఉన్నవాడు హిందీ, అంటే నేను మీతో కన్ఫామ్గా మాట్లాడాలి, కానీ మీ భాష నాకు రాదు, నా భాష మీకు రాదు. అప్పుడు ఇలాంటి ప్రాబ్లమ్కి సొల్యూషన్ ఏంటి అంటే వీ నీడ్ టు మేక్ ఏ మీడియేటర్. ఓకే, మధ్యలో ఒక మీడియేటర్ని పెట్టుకోవాలన్నమాట. ఈ మీడియేటర్కి ఏమొచ్చి ఉండాలి, తెలుగు వచ్చి ఉండాలి, హిందీ వచ్చి ఉండాలి. ఎందుకంటే నేను తెలుగు చెప్పాను అనుకోండి, అది హిందీలోకి ట్రాన్స్లేట్ చేసి అపోజిట్ మీకు చెప్పాలి. మీరు హిందీ మాట్లాడారు అనుకోండి, అది మీడియేటర్ అనేవాడు ట్రాన్స్లేట్ చేసి తెలుగులో నాకు చెప్పాలి. సో అల్టిమేట్గా ఏమవుతుందంటే ఇక్కడ మీడియేటర్ అనేవాడి యొక్క మెయిన్ టాస్క్ ఏంటి అంటే సో ద కన్వర్షన్ ఆఫ్ ఆర్ ట్రాన్స్లేషన్ ఆఫ్ ఎ లాంగ్వేజ్ బిట్వీన్ టూ పీపుల్. సేమ్ అదే విధంగా ఇదే ప్రాబ్లం అనేది ఇక్కడ కూడా రైజ్ అయింది నాన్న. ఇక్కడ ఎలా రైజ్ అయింది అనేది మీకు ఇప్పుడు ఒక క్లారిటీ ఇస్తాను చూడండి ఒకసారి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకున్న లాంగ్వేజ్ ఏంటి అంటే నథింగ్ బట్ మనకున్న లాంగ్వేజ్ అని కాదు. సో ఇక్కడ మనం ఏం చేయాలి అనుకుంటున్నాం, ఇప్పుడు మన టార్గెట్ ఏంటి, అడోలో లాజీ అనే ఆవిడ ఏం చేశారు, ఆవిడ ఏం చేయాలనుకుంటున్నారంటే హ్యూమన్ అనేవాడు ఏదైతే ఉన్నాడో వీడు ఏదైతే టాస్క్ చేయాలి అనుకుంటున్నాడో ఆ టాస్క్ అనేది ఒక మిషన్తో చేయించాలి అని చెప్పి ఆవిడ ఒక డెసిషన్ తీసుకున్నారు. అయితే ఇక్కడే నన్ను ఒక ప్రాబ్లం రైజ్ అయింది. ఆ ప్రాబ్లం ఏంటి అంటే ఎలా అయితే మీకు ఇప్పుడు నేను తెలుగు హిందీ అనే ఎగ్జాంపుల్ చెప్పానో అదేవిధంగా ఒక హ్యూమన్ అనేవాడికి ఒక మిషన్ లాంగ్వేజ్ అన్న వచ్చి ఉండాలి, లేదా ఒక మిషన్కి హ్యూమన్ లాంగ్వేజ్ అన్న వచ్చి ఉండాలి. బట్ ఇక్కడ ఉన్న దౌర్భాగ్యం ఏంటంటే హ్యూమన్కి మిషన్ లెవెల్ లాంగ్వేజ్ రాదు, ఒక మిషన్కి హ్యూమన్ లాంగ్వేజ్ రాదు. అంటే మీకు సింపుల్గా చెప్పాలి అంటే సో ఒక హ్యూమన్కి వచ్చిన లాంగ్వేజ్ ఏంటంటే అకార్డింగ్ టు స్టాండర్డ్స్ ప్రకారం ఇంగ్లీష్ నాన్న. సో అంటే ఇంగ్లీష్ అనేది ఎందుకు వాడతారంటే మీరు కరెక్ట్గా చూస్తే ఈచ్ అండ్ ఎవ్రీ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ షుడ్ బీ ఇన్ ఇంగ్లీష్. కావాలంటే చెక్ చేసుకోండి, ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ తీసుకున్నా సరే అది ఇంగ్లీష్లోనే ఉంటుందన్నమాట. సో ఈ హ్యూమన్కి వచ్చే లాంగ్వేజ్ ఏంటి అంటే ఇంగ్లీష్ అనుకుందాం. అదే ఒక మిషన్కి వచ్చే లాంగ్వేజ్ ఏంటి అంటే బైనరీ లాంగ్వేజ్ నాన్న. బైనరీ లాంగ్వేజ్ మాత్రమే ఒక మిషన్కి వచ్చి అనమాట. సో అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన పాయింట్ ఏంటి, సో బైనరీ అంటే ఏంటిరా 0 or 1 అనమాట. సో ఇలా కనుక ఉంటే మనం దీన్ని ఏమని చెప్తాము అంటే బైనరీ లాంగ్వేజ్ అని చెప్తాం. అంటే మనకి 0, 1 ఆ ఫార్మేట్లో ఏది కనిపించినా సరే దానికి బైనరీ లాంగ్వేజ్ అని చెప్తాం. అంటే మీరు ఏది ఇచ్చినా సరే ఒక మిషన్ అనే దానికి మీకు ఎలా అర్థం అవుతుంది అంటే ఒక మిషన్కి అనేది ఎలా తెలుస్తుంది అంటే సో ఫైనల్గా మనకి అన్నీ కూడా బిట్స్ ఫార్మేట్లో ఉంటుంది అన్న. బిట్ అంటే ఏంటి, ఐదర్ 0 or 1. మీకు నేను మళ్ళీ బిట్ థియరీ అనేది సపరేట్, బైనరీ థియరీ అనేది సపరేట్గా నేను చెప్తాను. ఆ వీడియోలో నేను మీకు క్లారిటీ ఇస్తాను వీటి గురించి, అసలు ఇవి ఎలా ఉన్నాయి ఏంటి, వీటి యొక్క హైరార్కీ ఏంటి, ఇవన్నీ కూడా మీకు అక్కడ నేను చెప్తాను. సో అయితే ఒక హ్యూమన్ అనేవాడు ఒక మిషన్తో మాట్లాడాలి అనుకుంటున్నాడు. సో బట్ హ్యూమన్కి వచ్చిందేంటి ఇంగ్లీష్ లాంగ్వేజ్, వాడికి బైనరీ లాంగ్వేజ్ వచ్చా రాదు. అలాగే ఒక మిషన్కి వచ్చిందేంటి బైనరీ లాంగ్వేజ్, వాడికి ఇంగ్లీష్ వచ్చా రాదు. అప్పుడు ఇక్కడ క్లాస్ స్టార్ట్ అయ్యి ఇలాంటి ప్రాబ్లమ్ని ఓవర్కమ్ చేయడానికి మధ్యలో ఈ అడాలో లాజీ అనే ఆవిడ మధ్యలో ఒక మీడియేటర్ని పెట్టిందన్న. ఆ మీడియేటరే ఏంటి అంటే ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్. సింపుల్ ఇంతే, ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ అని చెప్పి ఒక మీడియేటర్ని తీసుకొచ్చింది అనమాట. ఈ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ ఏం చేస్తే తెలుసా మీకు, సింపుల్గా మీకు ఎగ్జాంపుల్ చెప్తున్నాను అన్న చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ ఐ వాంట్ టు పెర్ఫార్మ్ ఎడిషన్ ఆఫ్ 2 numbers. నేను రెండింటికి ఎడిషన్ చేయాలనుకుంటున్నాను అన్న. ఇప్పుడు మనం కోడ్ అనేది ఇంగ్లీష్ లాంగ్వేజ్లో ఉంటుంది కాబట్టి సో అల్టిమేట్గా అందరికీ అర్థం అవుతుంది కాబట్టి సో వీ కెన్ గో అహెడ్ విత్ లైక్ దిస్. ఒక 1 minute. సో ఇది నేను కింద రాస్తాను, దెన్ యూ గెట్ క్లారిటీ. సో ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అనేది మనకి మీడియేటర్ అనమాట. సో ఇక్కడ మనకి ఏం జరుగుతుందంటే ఒక హ్యూమన్ అనేవాడు ఏం చేస్తున్నాడు, వాడు ఒక ఇన్పుట్ ఇస్తున్నాడు నాన్న. ఆ ఇన్పుట్ ఏంటి, వాడికి ఏం కావాలి, ఫర్ ఎగ్జాంపుల్ ఇలా 2 segments తీసుకుందాం. 1 is ఫర్ ఇన్పుట్ అనుకుందాం, ఇంకోటి ఏంటి అంటే అవుట్పుట్ అనుకుందాం. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ వచ్చేపాటికి వీడికి అంటే ఇక్కడ నేను మీకు ఇన్పుట్ సెగ్మెంట్ కూడా నేను ఒకసారి క్లియర్గా మెన్షన్ చేస్తాను, దెన్ యూ విల్ గెట్ క్లారిటీ. ఇక్కడ ఆరెంజ్ కలర్లో ఏదైతే ఉందో అది ఇన్పుట్ బాక్స్ అనమాట. సో అంటే మీకు లాజికల్గా ఎలా జరుగుతుంది అనేది చెప్పడానికి నేను ట్రై చేస్తున్నాను అనమాట. సో దీంట్లో చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఎడిషన్ ఆఫ్ 2 numbers చేయాలనుకుంటున్నా. సో ఐ హ్యావ్ A which contains 5, I have B which contains 4,
ఐ హోప్ ఇక్కడ వరకు క్లియర్, ఇక్కడ వరకు అర్థమైందని అనుకుంటున్నాను. సో ఏకి నాకు 5 వాల్యూ ఉంది, బీకి వచ్చేపాటికి 4 వాల్యూ ఉంది. ఇప్పుడు నా టార్గెట్ ఏంటి? వాట్ ఐ నీడ్ ఎడిషన్ ఆఫ్, అంటే సమ్ కావాలి ఎవరెవరికి? ఏకి బీకి. ఇది నా టార్గెట్, అంటే సమ్ ఆఫ్ ఏబి అనేది నాకు కావాలి. సో ఇప్పుడు నేను ఇన్పుట్ ఏమి ఇచ్చాను ఇక్కడ? ఏ ఈక్వల్ టు 5, బి ఈక్వల్ టు 4. ఇప్పుడు ఏ ఈక్వల్ టు 5 అనేది నథింగ్ బట్ ఇక్కడ మనకి సిస్టమ్కి వెళ్ళేవి ఏంటి అంటే ఇవే వెళ్తాయి. నేను 5 వెళ్తాయి యాజ్ వెల్ యాజ్ 4 వెళ్తాయి. ఈ 5, 4 అనేవి మనం అర్థం చేసుకుంటున్నాం కాబట్టి మిషన్ అనేది అర్థం చేసుకుంటుందా అంటే అర్థం చేసుకోదు. అందుకోసం ఈ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అనేది మధ్యలో ఒక మీడియేటర్గా ఉండి ఏం చేస్తుందో తెలుసా నాన్న? సో మ్యాజిక్ ఇక్కడే జాగ్రత్తగా వినండి. ఈ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అనేది ఏం చేస్తుందంటే ఇప్పుడు ఏ అనేది ఏదైతే ఉందో 5, ఈ 5కి ఈక్వలెంట్గా మిషన్కి ఎలా అయితే అర్థమవుద్దో అలా బైనరీ వాల్యూ కింద మార్చేస్తుంది అనమాట. లైక్ ఎలా అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇది 5, ఇది 4 కదా, ఈ రెండింటిని మనకి ఎలా మారుస్తుందంటే యాజ్ ఎ బైనరీ వాల్యూ ఫార్మాట్ కింద మారుస్తారనమాట. సో బైనరీ ఫార్మాట్లో మనకి ఏంటి అంటే ఇలా ఉంటుందన్న 8, 4, 2, 1 అని చెప్పి ఇక్కడ మనకి 1 to 4, 8 అని చెప్పి ఇలా మనకు ఒక మెకానిజం ఉంటుందన్నమాట. సో ఈ మెకానిజం ఏంటి, దీని వెనకాల ఉన్న అంతరార్థం ఏంటి అనేది నేను మీకు నెక్స్ట్ వీడియోలో సో అబౌట్ బైనరీ గురించి నేను క్లియర్గా మీకు చెప్పినప్పుడు అప్పుడు మీకు క్లారిటీ ఇస్తాను. అంటే బైనరీ సిస్టమ్ గురించి నేను మీకు క్లియర్గా చెప్తానని చెప్పాను కదా నాన్న, దాంట్లో మీకు క్లియర్గా చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇప్పుడు అర్థం అవ్వాలి కాబట్టి ఇది ఒక సిరీస్ ఉంటుంది నాన్న. ఇప్పుడు 5 అనేది నాకు రావాలంటే ఏ నెంబర్స్ని యాడ్ చేస్తే మనకి 5 వస్తుంది? 8 + 2 10 కాదు, 8 + 4 12 కాదు, 8 + 1 10 కాదు. సో 8 తీసేవచ్చు మనం ఇప్పుడు పక్కకి. 4 + 2 6 ఎక్కువైపోతుంది. 4 + 1 ఎస్ అవుతుంది. అంటే 4 + 1 యాడ్ చేస్తే మనకి 5 వస్తుంది. అప్పుడు మనం ఏం చేయాలి అంటే ఏవేవి మనకి 1 వస్తున్నాయో ఆ పొజిషన్స్లో వీ నీడ్ టు ప్లేస్ 1, రెస్ట్ ప్లేసెస్లో వీ నీడ్ టు ప్లేస్ 0 అనమాట. ఓకే, దిస్ ఈజ్ ద బైనరీ వాల్యూ ఆఫ్ 5. ఈ అంటే మనం ఇచ్చిన న్యూమరిక్ వాల్యూని బైనరీలోకి ఎవరు మారుస్తున్నారు? ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అనే ఒక మీడియేటర్ మారుస్తుంది అనమాట. ఓకే, ఐ హోప్ యూ గట్ ద పాయింట్. సో వెన్ నెక్స్ట్ వన్ వచ్చేపాటికి ఇక్కడ చూడండి అన్న, సేమ్ అదే విధంగా 4 అనే దాన్ని మనం కన్వర్ట్ చేయాలంటే 8. సో 8 అనేది ఎక్కువ కాబట్టి అసలు హైయెస్ట్ నెంబర్ కాబట్టి తీసేవచ్చు. 4 అనేది ఎగ్జాక్ట్గా ఉంది కాబట్టి సో ఆ ఎగ్జాక్ట్గా ఆ పొజిషన్లో మాత్రమే మనకి ఇక్కడ 1 రీప్లేస్ చేస్తాం. రిమైనింగ్ ప్లేసెస్లో మనం ఏం పెడతాము అంటే జీరోస్ పెట్టేస్తాం అనమాట. సో ఇలా మనకి ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అనేది ఇక్కడ దాని టాస్క్ ఏదైతే ఉండిందో అది చేసేసి సో అది ఏం చేస్తుంది అంటే సేమ్ ఇలాగే ఒక బైనరీకి అంటే నథింగ్ బట్ ఒక మిషన్కి ఇది ఒక ఇన్పుట్ ఇస్తుంది అనమాట. ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అనేది ఇన్పుట్ ఇస్తుంది. జాగ్రత్తగా వినండి అన్న, ఇవన్నీ కూడా ఇన్పుట్సే, ఇవన్నీ ఇన్పుట్స్. సో బైనరీలోకి వస్తుంది. ఈ బైనరీ అనేది ఏం చేస్తుంది? ఇక్కడ వీడు యాక్షన్ చేయాలి. ఏం యాక్షన్ చేయాలి? సమ్ మనం ఏదైతే అనుకున్నామో అంటే ఒక మనిషి చేయాల్సిన టాస్కే కదా ఒక హ్యూమన్ చేయాలనుకున్న టాస్కే కదా ఒక మిషన్ చేయాలి. హ్యూమన్ ఇక్కడ ఏం చేయాలనుకుంటున్నాడు? సమ్ చేయాలనుకుంటున్నాడు. అప్పుడు బైనరీ ఏం చేయాలి? సమ్ చేయాలి. సో ఇప్పుడు ఈ పై పార్ట్లో ఏం చేస్తుందంటే అది సమ్ చేస్తుంది అనమాట. ఎవరెవరికి సమ్ చేస్తుంది అంటే 5కి 4కి సమ్ చేస్తుంది అనమాట. ఎలా చేస్తుంది అంటే బైనరీ ఎడిషన్ అనేది ఉంటుంది అన్న. ఆ బైనరీ ఎడిషన్ ప్రకారం మనకి ఇది బైనరీ ఆపరేషన్ అనేది చేస్తుంది అనమాట. సో మీకు నేను నెక్స్ట్ వీడియోలో క్లియర్గా చెప్తాను బైనరీ ఎడిషన్ ఎలా చేస్తారు, సబ్ట్రాక్షన్ ఎలా చేస్తారు, మల్టిప్లికేషన్ ఎలా చేస్తారు, దాంట్లో ఇంకా ఎలా చేయొచ్చు, ఇవన్నీ కూడా ఉంటేనన్నా అవి అక్కడ నేను మీకు క్లియర్గా చెప్తాను. బట్ ఇక్కడైతే మీకు బైనరీ ఎడిషన్ మాత్రమే చెప్తాను. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేపాటికి దిస్ ఈస్ ఫర్ 0, 1 అండ్ దిస్ ఈజ్ 0 అండ్ దిస్ ఈజ్ 0. సో దీనికి మనం ఇక్కడ ఎడిషన్ చేయాలి కాబట్టి మిషన్ లోపల మనకి ఇలా జరుగుతుంది నాన్న. మిషన్ లోపల జరిగే టాస్క్ అనమాట ఇప్పుడు మీకు నేను చెప్పేది. సో దీంట్లో ఇక్కడ మనకి ఏమవుతుందంటే ఎడిషన్ చేయండి నేను. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 1 + 0 ఎంత? 1. 0 + 0 ఎంత? 0. 1 minute నాన్న. 0 అంటే 0 + 0 అంటే 0. 1 + 1 అంటే ఎంత? 2. జాగ్రత్తగా వినండి ఇక్కడ లాజిక్. బైనరీ ఎడిషన్లో 1 + 1 అంటే ఎంత? 2. జాగ్రత్తగా వినండి. ఈ 2 అంటే ఏంటి? మనకి 2 అంటే ఏంటి అంటే బైనరీ. సో మనకి బైనరీ అంటే ఫస్ట్ వచ్చేది 0, 1. సో ఇలా వస్తాయి అనమాట బైనరీ అంటే. ఫస్ట్ వచ్చింది 0 కాబట్టి 1 + 1 అంటే మనకి 0 యాజ్ ఏ రిజల్ట్గా పెట్టి 1ని ఫార్వర్డ్ చేస్తారనమాట ఇక్కడ పక్కకి.
మనం ఎలా అయితే సబ్ట్రాక్షన్ అప్పు తెచ్చుకుంటాం కదా, అలా ఇక్కడ ఏంటంటే అప్పు పంపిస్తాం అనమాట, పక్కకి పంపిస్తాం అనమాట. అర్థమవుతుంది నాన్న? పక్కకు అప్పు పంపిస్తాం అనమాట. అప్పుడు ఇక్కడ 1+0 ఎంత? 1. 1+0 1. నెక్స్ట్ ఇక్కడ 1+0 1. సో ఆబ్వియస్లీ ద రిజల్ట్ ఈస్ 1. ఇక్కడ మనకి మిషన్ అనేది ఏం చేస్తుంది? ఒక మనిషి ఏదైతే టాస్క్ చేయాలనుకుంటున్నాడో ఆ టాస్క్ మొత్తం కూడా ఒక మిషన్ చేసేస్తుంది అనమాట. ఆ మిషన్ చేసి దీన్ని ఇప్పుడు ఏం చేస్తుంది అనేది ఇక్కడ చూడండి. సో అంటే ఒక మిషన్ దగ్గర ఏముంటుందంటే జస్ట్ 1 0 0 1 అనే ఒక అవుట్పుట్ మాత్రమే ఉంటుంది. గుర్తుపెట్టుకోండి ఈ పాయింట్. జస్ట్ ఒక అవుట్పుట్ మాత్రమే ఉంటుంది, దానికి ఎలాంటి వాల్యూ అనేది ఇవ్వదు. ఓకేనా? సో ఇప్పుడు అది ఆపరేషన్ చేసేసింది కదన్నా, ఆ ఆపరేషన్ చేసిన తర్వాత దాన్ని తీసుకొచ్చి ఇలా మనకి ఒక అవుట్పుట్ రూపంలో, అంటే ఒక మిషన్ అనేది మళ్ళీ ఎవరికి ఇవ్వాలి? దానికి ఎక్కడి నుంచి వచ్చింది సిగ్నల్ అనేది? నథింగ్ బట్ డేటా ఇన్పుట్ అనేది ఎక్కడి నుంచి వచ్చింది? ప్రోగ్రామింగ్ అనే ఒక మీడియేటర్ దగ్గర నుంచి వచ్చింది కదా. సో సేమ్ అదే ప్రోగ్రామింగ్కి అనే మీడియేటర్కి ఇది ఏం పాస్ చేస్తుంది అంటే ఇప్పుడు 1001 అనే ఏదైతే వాల్యూ ఉందో ఆ వాల్యూని డైరెక్ట్గా ఇలా పంపించేస్తుంది అన్నమాట. 1001. ఇప్పుడు ఇదేం చేస్తుందో తెలుసా? దీన్ని మనిషికి ఇలా బైనరీగా అర్థం కాదు కాబట్టి దీన్ని ఎలా అయినా సరే ఒక హ్యూమన్ అండర్స్టాండబుల్లో మనం మార్చాలి కాబట్టి దీన్ని ఏం చేస్తామంటే ఆ 1248 సిరీస్ ఏదైతే ఉందో ఆ సిరీస్ వేస్తుంది అనమాట. సిరీస్ వేసి దీని యొక్క ఈక్వలెంట్ వాల్యూ ఏంటి అనేది క్యాలిక్యులేట్ చేస్తుంది. ఈక్వలెంట్ వాల్యూ అంటే ఏం లేదు నాన్న, ఇప్పుడు వీటిల్లో 1 పొజిషన్స్ ఏమి ఉన్నాయి కొంచెం జాగ్రత్తగా చూసి చెప్పండి. 8 అలాగే 1, ఈ రెండింటిని యాడ్ చేస్తే ఎంత? 9. 5 + 4 ఎంత? 9. సో ఇప్పుడు చూసారా మీకు అర్థమైందా? మనకు కావాల్సిన రిజల్ట్ అనేది కూడా వచ్చిందా? సో ఎడిషన్ జరిగితే మనకి రిజల్ట్ అనేది 9. సో అంటే సార్ రిజల్ట్ అనేది ఇక్కడ ఉంటుందంటే ఉండదన్న, జస్ట్ ఇది మాత్రమే ఉంటుంది. బికాస్ ఎందుకంటే మనకి ఒక హ్యూమన్ అనేవాడికి అవుట్పుట్ అనేది ఏ కావాలి అనేది మాత్రమే మనం అక్కడ స్పెసిఫై చేస్తాం కాబట్టి వీ విల్ గెట్ ద రిజల్ట్ 9. సో అంటే దిస్ ఈజ్ ద మెకానిజం ఆర్ దిస్ ఈజ్ ద ప్రాసెస్ విచ్ ఈస్ హ్యాపెన్స్ ఇంటర్నల్లీ ఇన్ ఏ సిస్టమ్. ఒక మిషన్ లోపల ఏం జరుగుతుంది అనేది లాజిక్ ఏంటి అంటే ఇదంతా నాన్న. సో ఇక్కడ మనకి 2 కాన్సెప్ట్స్ కవర్ అయిపోయినాయి. సో ఒకటి వచ్చేపాటికి వాట్ ఈజ్ ప్రోగ్రామింగ్, అసలు ప్రోగ్రామింగ్ అంటే ఏంటి? ప్రోగ్రామింగ్ అనేది ఏంటి అంటే ఏ ప్రోగ్రామింగ్ ఈజ్ యాక్ట్స్ యాజ్ ఎ మీడియేటర్ బిట్వీన్ ఏ హ్యూమన్ అండ్ ఏ మిషన్. ఒక మిషన్కి హ్యూమన్కి మధ్యలో ఒక మీడియేటర్గా ఉండేది ఒక ప్రోగ్రామింగ్. సో దాని గురించి నేను ఇంకా మీకు క్లియర్గా తర్వాత ఇప్పుడు చెప్తాను. నెక్స్ట్ వై వీ కేమ్ టు ప్రోగ్రామింగ్. ప్రోగ్రామింగ్కి ఎందుకు వచ్చాం? ఓల్డెన్ డేస్లో ఒక హ్యూమన్ అనేవాడు ఏదైతే చేయాలనుకుంటున్నాడో ఆ టాస్క్ అనే దానికి ఎగ్జాక్ట్ రిజల్ట్ ఇవ్వలేకపోతున్నాడు. అది ఇవ్వలేకపోతున్నాడు కాబట్టి ఇన్స్టెడ్ ఆఫ్ హ్యూమన్, ఆ హ్యూమన్ చేసే వర్క్స్ అన్నీ కూడా ఒక మిషన్తో చేయించడం స్టార్ట్ చేసాం. సో దాన్ హ్యూమన్ మిషన్ అనేది చాలా ఎగ్జాక్ట్ రిజల్ట్ ఇస్తుంది, చాలా యాక్యురేట్గా కూడా ఇస్తుంది అనమాట. సో దీస్ ఆర్ ద రీజన్స్ అనమాట. ఇప్పుడు మనం వాటిలోకి వెళ్దాం, దెన్ వి గెట్ ఏ వన్ క్లారిటీ. ఓకే రైట్. ఐ హోప్ ఇక్కడ వరకు అందరికీ కూడా క్లియర్ అయిందనే నేను అనుకుంటున్నాను అన్న. సో నెక్స్ట్ మనం ఈరోజు మనం 3 పాయింట్స్ అనుకున్నాం కదా. సో ఫస్ట్ వన్ వచ్చేపాటికి వాట్ ఈస్ ప్రోగ్రామింగ్, వై వీ కేమ్ టు ప్రోగ్రామింగ్, అండ్ నెక్స్ట్ వన్ వచ్చేపాటికి వాట్ ఈస్ ద పర్పస్. పర్పస్ అన్న వై వీ కేమ్ టు ప్రోగ్రామింగ్ అన్న రెండు కూడా ఒకటేనా? సో ఇక్కడ చూడండి ఒకసారి. సో వీ నీడ్ టు టేక్ ఏ లుక్ అబౌట్ వాట్ ఈస్ ప్రోగ్రామింగ్. అసలు ప్రోగ్రామింగ్ అంటే ఏంటి? సో ఫస్ట్ మనకు తెలియాల్సిన పాయింట్ ఇదనమాట. సో ఇప్పటివరకు మీరు తెలుసుకున్నారు కదా నాన్న. సో అసలు ప్రోగ్రామింగ్ అంటే ఏంటి అనేది ఇప్పటివరకు మనం ఆల్రెడీ దాని గురించి ఒక స్టోరీ ఏంటి, సో ఎవ్రీథింగ్ వీ డన్ రైట్. సో ఇక్కడ అసలు మనకు ప్రోగ్రామింగ్ అంటే ఏంటి అంటే ఏ ప్రోగ్రామింగ్ ఈజ్ ఏ మీడియేటర్ బిట్వీన్ ఎవరెవరికి? హ్యూమన్ అండ్ మిషన్. ఒక హ్యూమన్కి మిషన్కి మధ్యలో ఒక మీడియేటర్ దేనికి? ఎందుకు? వాట్ ఈస్ ద మెయిన్ పర్పస్? వాట్ ఈస్ ద మెయిన్ పర్పస్? అదే చెప్పాను, థర్డ్ పాయింట్. వాట్ ఈస్ ద మెయిన్ పర్పస్? పర్పస్ ఏంటి? వాట్ ఈస్ ద పర్పస్? వాట్ ఈస్ ద పర్పస్? ద మెయిన్ పర్పస్ ఏంటి అంటే టు ట్రాన్స్లేట్ the high level instructions. హై లెవెల్ ఇన్స్ట్రక్షన్స్ అంటే ఏంట్రా? హై లెవెల్ ఇన్స్ట్రక్షన్స్ అంటే ఏంటి అంటే ఇంగ్లీష్ సెంటెన్సెస్ అని అర్థం, ఇంటూ లో లెవెల్ ఇన్స్ట్రక్షన్స్.
లో లెవెల్ ఇన్స్ట్రక్షన్స్ అంటే బైనరీ వాల్యూస్ యాజ్ వైస్ వర్సా. సో మనకి ఇక్కడ ఏం జరుగుతుంది, సో హై లెవెల్ ఇన్స్ట్రక్షన్స్ని లో లెవెల్ ఇన్స్ట్రక్షన్స్కి యాజ్ వెల్ యాజ్ ద లో లెవెల్ ఇన్స్ట్రక్షన్స్ని హై లెవెల్ ఇన్స్ట్రక్షన్స్కి. అంటే మనం ఒక మిషన్తో మనం పని చేయించుకోవాలి అంటే మనకు వచ్చిన హై లెవెల్ ఇన్స్ట్రక్షన్స్తో మనం మిషన్కి మాట్లాడగలమంటే మాట్లాడలేము నాన్న. సో అవి లో లెవెల్లోకి కన్వర్ట్ అవ్వాలి. కాబట్టి ఈ ప్రోగ్రామింగ్ అనే ఒక మీడియేటర్ అనేది ఈ ఇన్స్ట్రక్షన్స్ ఏవైతే తీసుకున్నో దాన్ని మనకి మిషన్కి అర్థమయ్యేది ఎలా మారుస్తుంది అనేది ముందు ప్రీవియస్ టాపిక్లో మనం చూసాం. లైక్ ఎలా అంటే మనం తీసుకున్న వాల్యూస్ని బైనరీ కింద మార్చి అది ఒక్కొక్క స్టెప్ మీకు క్లియర్గా చెప్పాను, ఎలా మనకి ఫార్వర్డ్ అవుతుంది, ఎలా మనకి బ్యాక్వర్డ్ అవుతుంది, ఈ క్లారిటీ మొత్తం కూడా మీకు ఇచ్చాను. సో దట్ ఈస్ ద పర్పస్. నేను చెప్పిన 3 పాయింట్స్లో 2 పాయింట్స్ కవర్ అయిపోయాయి. ప్రోగ్రామింగ్ అంటే ఏంటి అంటే, ఈ ప్రోగ్రామింగ్ ఈజ్ ఏ మీడియేటర్ బిట్వీన్ ఏ హ్యూమన్ అండ్ ఏ మిషన్. వాట్ ఈస్ ద పర్పస్, ఎందుకు మనకి ప్రోగ్రామింగ్? సో ద మెయిన్ పర్పస్ ఏంటి అంటే టు ట్రాన్స్లేట్ ద హై లెవెల్ ఇన్స్ట్రక్షన్స్ ఇంటూ లో లెవెల్ ఇన్స్ట్రక్షన్స్ యాజ్ వెల్ యాజ్ వైస్ వర్సా. అంటే నథింగ్ బట్ హై లెవెల్ టు లో లెవెల్ యాజ్ వెల్ యాజ్ లో లెవెల్ టు హై లెవెల్ రెండు కూడా జరుగుతాయి అనమాట. ఎందుకు జరగాలి, మనం ఒక మిషన్తో పని చేయించుకోవాలి కాబట్టి జరగాల్సిందే. అర్థమవుతుందా నాన్న? సో ఒక మనిషి అనేవాడు మిషన్తో మాట్లాడి వర్క్ చేయించుకోవాలి అంటే హై లెవెల్ ఇన్స్ట్రక్షన్స్ అనేవి లో లెవెల్ ఇన్స్ట్రక్షన్స్కి అర్థం అవ్వాలి, కన్వర్ట్ అవ్వాలి. అప్పుడే మనకి రిజల్ట్ అనేది యాక్యురేట్గా వస్తుంది అనమాట. సో ఇవి మనం డిస్కస్ అనుకున్న మన 3 పాయింట్స్లో 2 పాయింట్స్ ఇవి. సో అండ్ ద నెక్స్ట్ వన్ వచ్చేపాటికి వై వీ కేమ్ టు ప్రోగ్రామింగ్. దిస్ ఇస్ ద థర్డ్ పాయింట్. వై వీ కేమ్ టు ప్రోగ్రామింగ్. అసలు ప్రోగ్రామింగ్ అంటే ఏంటి? సో ప్రోగ్రామింగ్ అంటే ఏంటి, దానికన్నా ముందు మనం ఆల్రెడీ ప్రోగ్రామింగ్ అంటే ఏంటి అనేది చాలా క్లియర్గా చూసాం. సో మనం వై వీ కేమ్ టు ప్రోగ్రామింగ్. ప్రోగ్రామింగ్ ఎందుకు వచ్చాం ఆల్రెడీ నేను ఇందాక క్లియర్గా చెప్పాను. ద రీజన్ ఈస్ ఇన్ ఓల్డెన్ డేస్లో మనకి ఏంటంటే ఎవ్రీ టాస్క్ మేనేజ్డ్ ఇన్ manual manner. It will get some or it will raise il raskondi. It will raise some problems. To overcome this problem, we stepped into ప్రోగ్రామింగ్ ఫీల్డ్. సో మనకి ఆల్రెడీ నేను క్లియర్గా చెప్పాను. సో మనకి ఏంటి అంటే ఈ పర్టికులర్ 1 minute ఐ వాంట్ అడ్జస్ట్ ఇట్ ఫస్ట్. ఓల్డెన్ డేస్లో మనకి ఎలా జరిగేదంటే సో ఎవ్రీ టాస్క్ అనేది కూడా మనకి మాన్యువల్గా జరిగేది అనమాట. సో అలా జరగడం వల్ల ఏంటి అంటే టైం కన్స్యూమ్ అయ్యేది, ఈవెన్ మనకి ఎగ్జాక్ట్గా రిజల్ట్స్ అనేవి వచ్చే కాదు. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్ని రేస్ అవుతున్నాయి కాబట్టి అలాంటి ప్రాబ్లమ్స్ అన్నింటిని ఓవర్కమ్ చేయడానికి ఇన్స్టెడ్ ఆఫ్ మిషన్ ఈజ్ బెస్ట్ అనుకుని మనం ఏం చేసాము అంటే మనిషి రీప్లేస్ని తీసి మిషన్ని రీప్లేస్ చేసాం అనమాట. అంటే ఇన్స్టెడ్ ఆఫ్ ఇన్ ప్లేస్ ఆఫ్ హ్యూమన్ వీ నీడ్ టు రీప్లేస్ విత్ ద హ్యూమన్ విత్ ఏ మిషన్. సో అంటే మనిషి చేయాల్సిన టాస్క్ ఏదైతే ఉందో అది ఒక మిషన్ అనేది చేసేటట్టు మనం చేసాం అనమాట. సో అయితే ఈ పర్టికులర్ పాయింట్లోకి వచ్చేపాటికి దీని మొత్తానికి అంటే ఇప్పటివరకు ఇదంతా విన్నారు కదా నాన్న. ఈరోజు మనం ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అనేది ఈ లెవెల్లో మనం నేర్చుకుంటున్నాము అంటే దానికి గ్రేట్ ఎవరైనా ఉన్నారు అంటే షీఈ్ నన్ అదర్ దాన్ మిస్ ఎడా లవ్లెస్. మనం వీడికి చాలా రుణపడి ఉండాలన్నమాట. ఈరోజు మనం కోడింగ్ అనేది నేర్చుకుంటున్నామంటే ఈవిడి దయ వల్లే మనం నేర్చుకుంటున్నాం ఇప్పుడు. సో ఇక్కడ వచ్చేపాటికి ఏంటి అంటే సో ఈవిని మీ అందరికీ కూడా తెలుసునా హూ ఇస్ ద ఫాదర్ ఆఫ్ కంప్యూటర్స్, చార్లెస్ బెబేజ్ కదా. అలాగే ఈవిని మదర్ ఆఫ్ కంప్యూటర్స్ అని అంటారు. ఇది చాలా మందికి తెలియదు ఈ పాయింట్ చాలా మందికి తెలీదు. షీఈస్ కాల్డ్ యాజ్ మదర్ ఆఫ్ కంప్యూటర్స్. ఈవిని మీరు కనుక చూడాలంటే మన యూట్యూబ్ ఛానల్ ప్రొఫైల్ పిక్ ఈవిడిదే ఉంటుంది, ఎడాలో లాజీ అనే ఆవిడే ఉంటుంది, చూడండి ఒకసారి. సో బట్ కానీ చాలా షార్టేజ్లో ఆవిడ ఎక్స్పైర్ అయ్యారు విత్ ఇన్ 33 yearsలో డ్యూ టు ఐ థింక్ హెల్త్ ఇష్యూ. ఆవిడ స్టోరీ చదివినప్పుడు నేను నోటీస్ చేశాను ఆ పాయింట్. సో డ్యూ టు ఐ థింక్ క్యాన్సర్ సంథింగ్ లైక్ అలాగే ఒక ప్రాబ్లం వచ్చి తను ఎక్స్పైర్ అవ్వడం జరిగింది. సో అయితే ఈవిడికంటూ అంటే మన సైడ్ అంతా ఎక్కువ చేయరు నాన్న. సో ఆవిడికంటూ ఒక స్పెషల్ డే ఉందన్నమాట. ఇది ఎక్కువగా గెట్ బిట్స్లో కానీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఇలాంటి పాయింట్స్ కొంచెం ఎక్కువ అడుగుతారనమాట. లైక్ ఎలా అంటే
లైక్ సింపుల్గా మీకు చెప్పాలి అంటే ఆవిడ మనకి ఈ ఎడాలో లాజీ అనే ఆవిడ మదర్ ఆఫ్ కంప్యూటర్స్ అయ్యారు. ఆవిడికి అదొక హానర్ అనమాట. హానర్ అనేది ఇచ్చారు. ఎలా అయితే మనకి ఫాదర్ ఆఫ్ కంప్యూటర్స్ ఎలా అయితే చార్లెస్ బేబీస్ అంటారో అలా మదర్ ఆఫ్ కంప్యూటర్స్ అని చెప్పి ఈవిని అంటారు అనమాట. సో అయితే ఈవిడ మనకి ఈవిడికంటూ ఒక డే అనేది స్పెసిఫిక్గా చేస్తారన్న. అది డేట్ ఎప్పుడు కూడా కాన్స్టెంట్గా ఉండదు, బట్ ఆ డే అయితే కాన్స్టెంట్గా ఉంటుంది. అదేంటి అంటే ఎవ్రీ ఇయర్ మంత్ అక్టోబర్లో సెకండ్ ట్యూస్డే, ఎవ్రీ ఇయర్ అక్టోబర్లో వచ్చే సెకండ్ ట్యూస్డే ఎప్పుడైతే ఉందో ఆ రోజు అడాలౌలేస్ డేగా వాళ్ళు సెలబ్రేట్ చేసుకుంటారు అనమాట. దాన్ని ఒక సైన్స్ డేగా కూడా చేసుకుంటారు. ఇక్కడ మనం అడాలౌలేస్ డే అని చెప్పి అక్కడ ఫారిన్ కంట్రీస్లో వీళ్ళు బాగా పాటిస్తారు నాన్న ఇవి. సో మన సైడ్ ఏంటి అంటే ఇంకా యాజ్ బెస్ట్ ఆఫ్ మై నాలెడ్జ్ చాలా మందికి తెలీదు అసలు అడాలౌలేస్ అనే ఆవిడ ఎవరు అనేది కూడా చాలా మందికి తెలియదు. సో షీ ఈజ్ ద మదర్ ఆఫ్ కంప్యూటర్స్. ఈరోజు మనం ఇలా వాడుకుంటున్నాము అంటే దానికి రీజన్ ఏంటి అంటే ఆవిడ మాత్రమే. ఓకే, సో గైస్, ఐ హోప్ యూ గెట్ సమ్వట్ ద బేసిక్ ఫండమెంటల్ బిల్డింగ్ ఫర్ యువర్ కెరియర్ టువర్డ్స్ ద ప్రోగ్రామింగ్. అసలు ప్రోగ్రామింగ్ అంటే ఏంటి, ప్రోగ్రామింగ్కి ఎందుకు వచ్చాం, ప్రోగ్రామింగ్ వల్ల మెయిన్ పర్పస్. ఐ హోప్ ఈ 3 కాన్సెప్ట్స్తో మీరు చాలా క్లియర్గా ఉన్నారు అని నేను అనుకుంటున్నాను. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ క్వరీస్ కమెంట్ సెషన్లో మీరు కమెంట్స్ పెట్టండి. సో నేను మీకు రిప్లై ఇస్తాను. అండ్ ఇంకోటి, ప్లీజ్ ఫాలో, లైక్, షేర్ అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. అండ్ మీ ఫీడ్బ్యాక్ని కమెంట్స్ రూపంలో నాకు ఫార్వర్డ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. చంద్రశేఖర్ సైనింగ్ ఆఫ్.